తమిళ చూశారు కదా, ఎన్టీఆర్కి ఏమన్నా బలుపు పెరిగిందా? ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే, ఈ తమిళని ఎందుకు పెట్టానంటే, రీసెంట్గా ఎన్టీఆర్ ఒక ఈవెంట్కి వచ్చాడనమాట. ఆ ఈవెంట్కి వస్తే అక్కడ ఫ్యాన్స్ అరుపులు చూసి ఆయన చాలా సీరియస్ అయ్యాడు. అంతకుముందు వార్ 2 ఈవెంట్లో కూడా సేమ్ అలాంటి యాటిట్యూడే చూపించాడు. మరి ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్కి ఏమైనా బలుపు ఏమన్నా పెరిగిందేమోనని బయట టాక్ నడుస్తుంది. బయట అయితే చాలా టాక్ అయితే నడుస్తుంది. ఎన్టీఆర్కి మధ్య మారిపోయాడు, ఎన్టీఆర్కి ఏమో బలుపు పెరిగిపోయింది, ఎన్టీఆర్ అహంకారం పెరిగిపోయింది అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే, బలుపు పెరగడం కాదు కానీ ఏదో కొంచెం యాటిట్యూడ్ అయితే వచ్చింది. ఎన్టీఆర్లో యాటిట్యూడ్లో మార్పు అయితే వచ్చింది. రీసెంట్గా ఆయన ఎందుకు అలా తయారయ్యాడో నాకు ఏం అర్థం కాలేదు. కానీ అంతకుముందు బాగుండేవాడు. వార్ 2 నుంచి అలా తయారయ్యాడు. త్రిపుల్ ఆర్ ఈవెంట్లో చాలా బాగున్నాడు. మరి వార్ 2 నుంచి ఎందుకు మారిపోయాడో అర్థం కావడంలా నాకైతే. మీకు ఏమైనా అర్థమైందా? మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. కానీ ఇలానే ఉంటే మాత్రం ఫ్యాన్స్కి నచ్చుతుందేమో కానీ కామన్ ఆడియన్స్కి మాత్రం అస్సలు నచ్చదు, న్యూట్రల్స్కి మాత్రం అస్సలు నచ్చదు. ఎన్టీఆర్ ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే బెటర్. సరే ఫ్యాన్స్ అరవచ్చు, గోల చేయొచ్చు, తప్పు చేయొచ్చు కాగా, కానీ చెప్పే విధానం కూడా ఉంటుంది కదా. ఫ్యాన్స్ అరవడం తప్పే కాదన్ను, కానీ అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్స్ వచ్చింది ఆయన కోసం కదా, ఆయన చూడడం కోసం వస్తారు ఫ్యాన్స్. వాళ్ళని పట్టుకొని అలా అనడం కరెక్టా? మీరే కొంచెం కింద కామెంట్ చేసి చెప్పండి, కరెక్టా కాదు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను, దేని గురించి చెప్తున్నాను. సో అదన్నమాట ఈ వీడియోలో నా అభిప్రాయం ఎన్టీఆర్ గురించి.